హలో అందరికీ, నేను మీ అనురాధ. వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హెల్దీగా జొన్న పిండితో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత యమ్మీగా ఉంది అనేది. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు వరకు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగుని తీసుకుంటున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా ముక్కల్లాగా పొడుగ్గా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. వీలైనంత సన్నగా ఆనియన్స్ని క్యాబేజ్ని కట్ చేసుకొని చేత్తో కాస్త రెబ్బలు సపరేట్ అయిపోయే విధంగా నలుపుకొని తీసుకోవాలి. క్యాబేజ్లో ఆనియన్స్లో కాస్త వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా ముందుగానే నలుపుకోవడం వల్ల రెబ్బలు సపరేట్ అయ్యి వాటర్ కంటెంట్ అనేది బయటికి వస్తుంది. ఇందులోకి 1 కప్పు వరకు జొన్న పిండి తీసుకుంటున్నాను. ఇది మిల్లులో పట్టించుకున్న పిండి, మీరు ప్యాకెట్ పిండితో కూడా చేసుకోవచ్చు. ఒక పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని తీసుకున్నాను. సన్నగా తరుక్కున్న కొత్తిమీర, కరివేపాకు, ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ వరకు నువ్వులు తీసుకోవాలి. రుచికి సరిపడ కారం, పచ్చిమిర్చి వేసాము కాబట్టి చూసుకొని తీసుకోవాలి. పసుపు, రుచికి సరిపడ ఉప్పు, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని తీసుకొని చేతిలో వేసుకొని నలుపుకొని తీసుకుంటే ఫ్లేవర్ పిండికి పడుతుంది. స్పైసెస్ అన్నీ పిండిలో వేసిన తర్వాత పిండిని చేతితో కలుపుకొని తీసుకోవాలి. మనం ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నామంటే ఆనియన్, క్యాబేజ్లో ఉన్న వాటర్తోనే పిండిని ముందుగా కలిపేసుకొని తర్వాత కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని కలుపుకొని తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా ఏం పట్టదు, తక్కువ వాటర్తోనే మనం ఈ పిండిని కలుపుకోవచ్చు. మరీ పిండి లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా ఇక్కడ నేను చూపించే విధంగా పిండి అనేది ఉండాలి. పిండిని మనం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని మనం 5 to 10 మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండిని పక్కనుంచేసి ఒక పేపర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకోవాలి. 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని కవర్కి మొత్తం స్ప్రెడ్ చేసుకొని పిండిలో నుంచి కాస్త పిండిని తీసుకోవాలి. మరీ ఎక్కువగా కాకుండా మనం జొన్న రొట్టెలు చేయడానికి ఎంతైతే పిండి తీసుకుంటామో అంత పిండి తీసుకొని కవర్ పైన ఈ విధంగా సైడ్స్కి కవర్ చేసుకుంటూ అప్పంలాగా ప్రిపేర్ చేసుకోవాలి. క్యాబేజ్తో ప్రిపేర్ చేస్తున్నాము కాబట్టి హెల్దీగా, టేస్టీగా పిల్లలకి కూడా బ్రేక్ఫాస్ట్గా కానీ డిన్నర్గా కానీ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. నెమ్మదిగా చేసుకొని తీసుకోవాలి. కవర్ పైన ప్రిపేర్ చేసుకుంటాం మనం కాబట్టి ఈజీగా కవర్ నుండి సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా, మనం ప్రిపేర్ చేస్తుంటేనే అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఉంది పిండి అనేది. ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా కాల్చుకోవడమే. వేడిగా ఉన్న పెనం పైకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసిన క్యాబేజ్ అప్పంని వేసేసి 2 సైడ్లు కూడా మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. పిండి ఒకవేళ లూజ్గా అయిందనుకోండి పెనంకే అతుక్కపోతుంది కాబట్టి పిండి కాస్త గట్టిగానే ఉండే విధంగా కలుపుకోవాలి. గట్టిగా అంటే మరీ గట్టిగా కాకుండా చపాతీలకి మనం పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, షుగర్ పేషెంట్స్కి కానీ తక్కువ ఆయిల్తో తినాలి అనుకున్న ఈ రెసిపీ పర్ఫెక్ట్గా ఉంటుంది. జొన్న పిండితో ప్రిపేర్ చేస్తాము కాబట్టి హెల్త్కి హెల్త్, రుచికి రుచి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.